వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో పలువురు రాజకీయ ప్రముఖులు తమ స్పందన తెలియజేస్తున్నారు. టీటీడీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని విజయసాయిరెడ్డి ప్రకటించడం విచిత్రంగా ఉందని సోమిరెడ్డి ట్వీట్ వేదికగా నిలదీశారు. సేద్యం చేస్తానంటున్నావు, దోచేసిన నల్ల డబ్బుతో చేస్తావా అంటూ నిలదీశారు. ఇప్పుడు నువ్వు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని ప్రశ్నించారు సోమిరెడ్డి. 2004 నుంచి 2009 వరకు అప్పటి సీఎం కుమారుడిని ముందు పెట్టి A2గా సకల పాపాలు చేస్తేవి, గత 5 ఏళ్లుగా అరాచక పాలనకు దోపిడీకి రైట్ హ్యాండ్గా నిలిచి A2 స్థానాన్ని కొనసాగిస్తేవి, పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తారంటే పరిహారం జరిగేదెట్టా అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. అప్పుడు దోచుకున్న 43,000 కోట్లతో పాటు మొన్న 5 ఏళ్లలో జగన్తో కలిసి దోచేసిన 1,00,000 కోట్లు ప్రజల సొత్తు బయటపెట్టాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. దోచేసిన మొత్తం పాపపు సొత్తు ఎక్కడుందో చెప్పు, అప్పుడైనా నిన్ను భగవంతుడు క్షమించే అవకాశం ఉందని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే చేసిన పాపాలకు సంబంధించిన కేసుల భయం స్పష్టంగా కనిపిస్తోందని సోమిరెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నీతో పాటు నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నావా అంటూ నిలదీశారు. ఈ రాజీనామాల పరంపర ఒక్క విజయసాయిరెడ్డితో ఆగేటట్టు కూడా లేదని, రాత్రికో రేపు రాత్రి లోపల మరో ఒకరిద్దరు సభ్యులు కూడా రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని సోమిరెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.